అందరికీ నమస్తే అండి. అతి తక్కువ కాలంలో నా ఛానల్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చి చూస్తూ ఉంటే గనక నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మంత్రాలయం రూట్ లో ఉన్న దేవస్థానానికి వచ్చామండి. దేవస్థానం ఏంటి అంటే, ఈ దేవస్థానం పేరు ఏంటి అంటే అనంత పద్మనాభ స్వామి దేవాలయం అన్నమాట. అనంత పద్మనాభ స్వామి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కేరళ, తిరువనంతపురం, అలాగే రహస్య గదులు, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. సో అక్కడ అనంత పద్మనాభుడు ఎలా అయితే మనకు దర్శనం ఇస్తాడు, సేమ్ అలాగే ఈ దేవాలయంలో కూడా, మన ఎమ్మిగనూరులో ఉన్న ఈ దేవాలయంలో కూడా అలాగే దర్శనం ఇస్తారండి, 3 ద్వారాల ద్వారా. కాబట్టి దాన్ని దర్శిస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో ఈ దేవాలయాన్ని దర్శిస్తే కూడా అంతే పుణ్యం వస్తుంది. టెంపుల్ మీ దగ్గరకు వచ్చిందంటే మీరు చాలా పుణ్యం చేసుకుంటున్నారు. సో ఈ ఆలయం ఏంటి, ఈ ఆలయ ప్రత్యేకత గురించి మనం ఒక్కోటి టెంపుల్ ని చూస్తూ, వీళ్ళు ధర్మకర్త కూడా మనతో మాట్లాడబోతున్నాడు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు టెంపుల్ మొత్తం చూడండి. చూశారు కదండి మన దేవాలయాల అందాలను. నిజంగా కేరళలో ఎలా అయితే మనకు 3 ద్వారాల ద్వారా దర్శనం ఇస్తారో, అలాగే ఇక్కడ అనంత పద్మనాభ ఇక్కడ మనకు దర్శనం ఇస్తారన్నారండి. మీరు ఇప్పుడు చూడొచ్చు. ఈ ద్వారం గుండా మీరు పాదాలు దర్శించుకోవచ్చు. రెండో ద్వారం మనం నమ్మకం ఇక్కడ ముందే ద్వారం కింద స్వయం అనంత పద్మనాభ మనం దర్శనం. మనకి వచ్చేసి 2018లో సంకల్పం అయింది సార్ గోర్లాల్ పోసాకే. అక్కడ భవానీ టెంపుల్ లోన ఒక స్వామి చెప్పింది అని, అలాగే మేము తెలుగు స్వామి మా టెంపుల్ దిగితే మన క్లినిక్ దిగుదాము అలా కడతారు మీరు అన్నాక 2 కిలోమీటర్లు పోతూ ఉన్నాం. కానీ అప్పుడు నా మనసులో వచ్చి నేనే అందరికి చెప్పాను, ఇట్లా గుడి కడతాను. ఏం గుడి కడతారని అడిగినాను మా ఫ్రెండ్స్ కూడా. అందులో అనంత పద్మనాభ స్వామి గుడి కడతానని నేను చెప్పినాను. ఇక్కడ కేరళ నమస్కారం చేసుకుని వచ్చిన తర్వాత ఒకసారి గుడి కట్టాయని జరిపే కలిసినాను.
అంటే ఒక వారం మాదిగాన నేను లెక్కేసి చెప్తాను అప్పుడు వారమైనా 90 అని కలిసి అప్పుడు రేట్ కుదిరితే 10,000 అడ్వాన్స్ ఇచ్చి వచ్చి ఆ తర్వాతే దేవుడు నా కల్లో వచ్చి మేము అప్పుడు నాన్ వెజ్ తింటాను, నాన్ వెజ్ మానేయమన్నారు. మరీ కేరళకు వచ్చి నమస్కారం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా అంతా ఆయనే భగవంతుడే ఇంకా అన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినారు. ప్లస్ గోపురం కూడా ఉంది, అది మైసూర్లో జరుగుతుంది. ఇంకో 5 months ఉంటే అయిపోతుంది. ఆ తర్వాత భగవంతుడే చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఆ భగవంతుడి కళలో వచ్చి మీతో ఈ రెండు చూసి చాలా అండ్ ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు మీరు జరుపుతూ ఉంటారు? ప్రతి పౌర్ణమికి వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము. ఇంకా మామూలుగా వచ్చేసి పద్మనాభ స్వామి వ్రతం కూడా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి జరుగుతుంది, కళ్యాణం చేస్తాము. మామూలుగా వార్షికోత్సవం వస్తుంది. శ్రీరామనవమి చేస్తాము, ప్లస్ అది దామోదర కళ్యాణం చేస్తాము. అండ్ మామూలుగా గోకులాష్టమి కూడా చేస్తాం. ప్రతి ఒక్క నెల ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. చూసారు కదండి, స్వయాన ఆ స్వామి వారే వచ్చి అన్నతో చెప్పించేసి చేయించిన టెంపుల్ అన్నమాట. కాబట్టి మీరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒకసారి దర్శించండి, మీరు ఆ అనుగ్రహం మీరు పొందాలని శాసిస్తూ సో చూసారు కదండి, సాక్షాత్తు మన విష్ణు స్వరూపమైన విష్ణుమూర్తి ఎలా అయితే పాలకడిలి సముద్రంలో శేషనాగుపై పవలిస్తూ మనకు కనిపిస్తారో, అలాగే ఇక్కడ కూడా మనకు అంతటి దర్శన భాగ్యం మనకు ఇస్తున్నారండి. సాక్షాత్తు ఇందాక మనకు ఈ ఆలయ ధర్మకర్త గారు చెప్పినట్టు స్వామిని స్వయాన సంకల్పించి ఆ స్వామిని అనుగ్రహంతో ఆయనే ఈ దేవాలయాన్ని ఇంత చక్కగా ఇంతవరకు తీసుకొచ్చారంట ఆయన చెప్పినట్టు. కాబట్టి ఇంతటి పుణ్యక్షేత్రాన్ని మనం ఈరోజు దర్శించాం. నా ఛానల్ నుంచి మీరు కూడా దర్శించారని అనుకుంటున్నాను. అలాంటి కింద కామెంట్ చేస్తే తప్పకుండా మీకు ఈ టెంపుల్ వివరాలు ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి మీకు పంపిస్తామని సెండ్ చేస్తాము. తప్పకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేసి పెట్టుకుంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ తో మీ ముందుంటానని తెలియజేస్తూ స్వస్తి.